అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత మనోహర్. సో నా ఫ్రెండ్ ఒక ఆమె కొత్తగా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంది. సో తనకి ఏ యాప్ యూజ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి ఇవన్నీ కూడా అడిగిందనమాట. తనకి నేను పర్సనల్గా చెప్పాను, కానీ ఈ వీడియో చేస్తే నాలాగా కొంతమంది తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుందని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో నేను ఫస్ట్ స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వీడియోస్ అన్నీ కూడా లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టేదన్నమాట. అది కూడా కైన్ మాస్టర్లో పెట్టేదాన్ని. సో కైన్ మాస్టర్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇన్షార్ట్లో పెడుతున్నాను. సో కైన్ మాస్టర్లో ఎందుకు ఆపేసి ఇన్షార్ట్లో ఎందుకు పెట్టాను, అసలు వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, ఏమేమి యాప్స్ యూజ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, అవన్నీ కూడా నేను ఇలా చెప్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేస్తుంటే వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా చూడండి, నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోలోకి వెళ్దాం. నేనైతే ఇప్పుడు ఇన్షార్ట్లో చేస్తున్నట్టు కైన్ మాస్టర్ లేదు నాకు. సో ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకున్నాను నేను. చూడండి, కైన్ మాస్టర్ ఓపెన్ కాగానే మనకి ఇలా వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా వర్టికల్స్. మనకి షార్ట్లో కావాలంటే 9:16 పెట్టుకోవాలి, అండ్ లాంగ్లో కావాలంటే 16:9 ఉంటుంది కదా, ఇది పెట్టుకోవాలి. సో ఇలా అలో అని వచ్చినాక మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట ఇంటర్ఫేస్. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనము ఏమేమైతే వీడియోస్, ఫొటోస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ, అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. మనం ఏ వీడియో అయితే చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆ వీడియోస్ కూడా ఫస్ట్ ఏది చేసుకుంటున్నారో, సెకండ్ ఏది చేసుకుంటున్నారో పెట్టుకోండి. తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ ముందే స్ట్రైట్గా పెట్టుకుంటే అయిపోతుంది. కైన్ మాస్టర్లో కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఎడిట్ చేసుకోవడానికి, వాయిస్ ఓవర్కి, సౌండ్స్కి, అన్నిటికి కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను ఇలానే అయితే అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఇందులో మనకి కొంచెం అవసరం లేని వీడియోస్ కూడా ఉంటాయి, అది కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇలా మనము అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకున్నాక మనకి ఈ పక్కన అయితే ఆప్షన్ ఉంటుంది, చూపిస్తాను చూడండి. సెలెక్ట్ చేసుకుని ఇలా పైన ఉన్న బటన్ క్లిక్ చేస్తే మనకి అయితే వస్తుందన్నమాట. ఇలా రౌండ్గా ఉంది కదా. సో ఈ పక్కన ఇందులో మనం అన్ని వాయిస్ ఓవర్ కానీ ఇలా లేయర్స్ అని ఉంది కదా, మ్యూజిక్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఎందుకు ఈ కైన్ మాస్టర్ని యూజ్ చేయట్లేదు అంటే పైన వాటర్ మార్క్ అయితే మనకు ఉంది కదా. సో ఆ వాటర్ మార్క్ అయితే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దాని పోవాలి ఆ వాటర్ మార్క్ అంటే మనం పేమెంట్ కట్టి సమ్ 1 month 2 months అలా పేమెంట్ అయితే తీసుకొని ఆ వాటర్ మార్క్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. బట్ మనకి ఇలా కాకుండా ఫ్రీగా అంటే వాటర్ మార్క్ లేకుండానే చాలా యాప్స్ అయితే ఉంటాయి. అందులో ఒకటైతే ఇన్షార్ట్ అనమాట. నేనైతే ఇన్షార్ట్లో చేస్తున్నాను. సో ఇన్షార్ట్ని ఓపెన్ చేసి, సో ఇక్కడ వీడియో, మనకి ఫోటో, కాలేజ్ అని ఉన్నాయి కదా. సో వీడియో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మనం వీడియోస్ వెళ్తే అన్ని వీడియోస్ వస్తాయి అనమాట. మన మొబైల్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా వస్తాయి. సో అలా మనకు అందులో కావాల్సిన వీడియోని అయితే సెలెక్ట్ చేసుకొని నేనైతే వాయిస్ ఓవర్ కానీ అన్నీ ఇస్తాను. మనకి వాటర్ మార్క్ ఎలా వెళ్తుందంటే వీడియో డిస్ప్లేలో మనకి ఇన్షార్ట్ అనే వాటర్ మార్క్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ రిమూవ్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేస్తే మనకు యాడ్ అయితే వస్తుంది అనమాట. యాడ్ని కంటిన్యూగా చూడవచ్చు. కొన్ని యాడ్స్ ఏంటంటే కంటిన్యూగా వస్తాయి, కొన్ని ఏంటంటే స్కిప్ చేసుకోవచ్చు మనము. సో నేను ఇప్పుడైతే యాడ్ చేసిన 28 seconds అయితే ఉంది. సో ఇది కంప్లీట్గా చూడాలి. చూడకుండా కూడా మళ్ళీ అది యాప్ క్లోజ్ చేసుకుని మళ్ళీ ఓపెన్ చేసుకున్నా కూడా మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. సో నేనైతే ఈ వాటర్ మార్క్ ఇందులో రాదు కాబట్టి నేనైతే ఇన్షార్ట్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా ఇన్షార్ట్ కాకుండా చాలా యాప్స్ అయితే ఇంకా ఉంటాయి. బట్ మనకి ఇన్షార్ట్లో ఏంటంటే క్లియర్గా ఉంటుంది, అన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. ఈజీగా మనము అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అందుకని నేనైతే ఇన్షార్ట్లో యూజ్ చేస్తున్నాను. సో నాదైతే చూడండి వీడియో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. వీడియో మనకు కొంచెం లెంతీగా లాగ్ లాగా అనిపించింది అనుకోండి, దాన్ని కొంచెం ఎడిట్ చేయడం ఎలాగో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి వీడియోని అయితే క్లిక్ చేశాక మనకి కింద ఆప్షన్స్ చాలా ఉంటాయి. అందులో స్పీడ్ అనే ఆప్షన్ ఉంది కదా, అదైతే క్లిక్ చేస్తే కొంచెం వీడియో అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మనకి ఏంటంటే ల్యాగ్ కూడా అనిపించదు అనమాట. అంటే వీడియో కూడా కట్ చేసినట్టు ఏం కనిపించకుండా కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. సో అదైతే స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ, స్లో కావాలంటే స్లోగా అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఎక్స్ట్రాగా ఉన్న వీడియో ఏదైతే కట్ చేయాలి కదా. సో ఆ కట్ చేసేది ఏంటంటే ఇక్కడ చూడండి, నాకు ఈ స్టవ్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదంతా అవసరం లేదనమాట. దీన్ని అంతా కూడా కట్ చేయాలంటే మనకి ఫస్ట్ ఎక్కడైతే మనకి వీడియో స్టార్టింగ్ కనిపిస్తుందో అక్కడ నుంచి క్లిక్ చేసి వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇలా వస్తుందన్నమాట, వైట్ లైన్ వస్తుంది కదా. ఆ వైట్ లైన్ వచ్చినాక మనకి ఈ పైన ఆప్షన్స్ చూడండి, స్ప్లిట్ అని ఉంటుంది. సో డిలీట్ పక్కన చూడండి స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ స్ప్లిట్ని అయితే క్లిక్ చేస్తే అది 2 partsకి అయితే విడిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఎంతవరకు వీడియో అవసరం లేదో అంతవరకు మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా స్ప్లిట్ చేసుకున్నాక ఇది ఒకటి మధ్యలో ఉన్నది సపరేట్ అవుతుంది అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకుంటే అదైతే పోయి మనకి
మళ్ళీ మినిమం అయిపోతుంది, చాలా బాగా నీట్గా కనిపిస్తుంది అనమాట వీడియో. సో అలా అయితే చేసుకోవచ్చు. దానికి కొంచెం మనం స్పీడ్ అనేది ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంతగా లాగ్గా అనిపిస్తేనే వీడియోని స్పీడ్ చేయడం కానీ స్లో చేయడం కానీ చేయండి, ఓకేనా. నెక్స్ట్ దీనికి వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారో చూపిస్తాను నేను ఇప్పుడు. వాయిస్ ఓవర్ ఇచ్చే ముందు మనకి ఆల్రెడీ ఒరిజినల్ వీడియోలో కొన్ని అన్నెసెసరీ సౌండ్స్ వస్తాయి కదా, అవన్నిటిని కూడా ఎలా రిమూవ్ చేయాలో ఫస్ట్ చూపిస్తాను, తర్వాత వాయిస్ ఓవర్ చెప్తాను. ఫస్ట్ ఇక్కడ వాల్యూమ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, పైన స్పీకర్ బటన్తో ఉంటుంది అనమాట. దాన్ని అయితే క్లిక్ చేస్తే వాల్యూమ్ అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం 0 పెట్టేసుకున్నాను నేను. తర్వాత ఇప్పుడు ఇక్కడ మ్యూజిక్ అని ఉంది కదా మనకి సెకండ్ ఆప్షన్, ఆ మ్యూజిక్లోకి వెళ్ళాక అక్కడ మ్యూజిక్ రికార్డు అవన్నీ ఉంటాయి అనమాట. మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి మనము ఇలా వాయిస్ ఓవర్ని అయితే ఇవ్వచ్చు అనమాట. ఇది ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఓకే చేశాక మనకి ఇక్కడ రెడ్ మార్క్ మీద క్లిక్ చేస్తే 3, 2, 1 అని స్టార్ట్ అయిపోతామండి. ఇక్కడ నుంచి మనం వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవచ్చు. మనకి వాయిస్ ఓవర్ కొంచెం లాగ్ అనిపించి చెప్పడానికి టాపిక్ కొంచెం తక్కువగా అనిపిస్తే మధ్యలో మ్యూజిక్ కూడా యాడ్ చేస్తారు కదా, సో అది కూడా ఎలానో చూపిస్తాను నేను. సో ఇలా క్లిక్ చేసుకొని రైట్ మార్క్ పెట్టుకున్నాక పక్కనే మనకి మ్యూజిక్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది చూడండి. యూట్యూబ్ వాళ్ళు ఆల్రెడీ మనకి కొన్ని సౌండ్స్ కొన్ని మ్యూజిక్ అయితే ఇస్తారు, ట్రావెల్కి సంబంధించినవి, కొన్ని నేచర్కి సంబంధించినవి, కొన్ని చిల్కి సంబంధించినవి, బ్లాగ్స్కి సంబంధించినవి, అవన్నీ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం అందులో ఏదైనా ఒకటి మనం ఏ టాపిక్ అయితే క్లిక్ చేస్తున్నామో దాన్ని బట్టి మనమైతే మ్యూజిక్ని అయితే యాడ్ చేయొచ్చు. మనం సపరేట్గా మ్యూజిక్ యాడ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. అది మై మ్యూజిక్లో ఉంటుంది. ఇలా చూడండి, ఇందులో మనం డౌన్లోడ్ చేసుకునే ఉంటాయి అన్నమాట. బట్ కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే వాటికి క్లెయిమ్స్ కూడా పడుతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. అలా కాకుండా యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిందే పెట్టుకుంటే ఇంకా చాలా బెటర్. వాళ్ళు ఆల్రెడీ చాలా వరకు ఇస్తారన్నమాట. మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇలా ఒకటైతే సో దీన్ని అయితే క్లిక్ చేసి చూపించాను. ఇక్కడ మనకి ఇది ఎక్కడి వరకు అవసరమో అక్కడ వరకు అయితే తీసుకొని మళ్ళీ సేమ్ స్ప్లిట్ అనే ఆప్షన్ వచ్చేసి దాన్ని డిలీట్ చేసేసుకుంటే సరిపోతుంది. కంప్లీట్గా వీడియో అయితే ఇలా ఉంటుందన్నమాట. కొంచెం సైడ్కి ఏదైనా మనకి కనిపించకుండా ఉండాలి అంటే క్రాప్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, క్రాప్ని కూడా యూజ్ చేయొచ్చు. ఏదైనా టెక్స్ట్ రాయాలి పైన అనుకుంటే టెక్స్ట్ కూడా ఆప్షన్ ఉంటుంది, టెక్స్ట్ రాసుకోవచ్చు. ఇంకా వీడియోస్ ఏమైనా రొటేట్గా ఉన్నాయనుకుంటే దాన్ని కూడా స్ట్రైట్గా చేసుకోవచ్చు. ఇలా రొటేట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, సో దాన్ని బట్టి కూడా మనం రొటేట్ చేసుకోవచ్చు. అండ్ అడిషనల్గా పిక్చర్స్ ఏమైనా పెట్టాలి అంటే కూడా అక్కడ ఆప్షన్ ఉంటుంది మనకి, అది కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట. ఇంకా చాలా ఉంటాయి పెట్టుకోవాలనుకుంటే, మినిమం అయితే ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ ఇన్షాట్లో ఏంటంటే మనకి ఈజీగా క్లియర్గా తెలిసిపోతాయి అనమాట ఎక్కడెక్కడ ఏముంటాయి అవన్నీ కూడా. సో ఇలా అయితే చేసుకోవచ్చు, రొటేట్ కూడా చేసుకోవచ్చు, చూపించాను చూడండి. సో ఇలా మనం అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. జూమ్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా పెట్టుకోవచ్చు, కొంచెం కట్ చేసుకునేదంటే కట్ చేసుకోవచ్చు, ఇమోజెస్ ఇవ్వచ్చు, అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో తర్వాత కంప్లీట్గా ఇవన్నీ కూడా ఇచ్చేసాక యానిమేషన్స్ అయితే వీడియోలో ఎక్కువ శాతం పెట్టకుండా ఉండడం బెటర్ అనమాట. సో తర్వాత మనం ఇలా ఎక్స్పోర్ట్ అని వచ్చినాం అనుకోండి 1080 మీద వస్తుంది, బట్ మనం 720 మీద కనుక పెట్టుకుంటే పిక్చర్ క్వాలిటీ అయితే బాగుంటుంది అనమాట. తర్వాత ఓకే అని చేస్తే ఇలా ఇనిషియలైజేషన్ అవుతుంది. తర్వాత మనకు ఒక యాడ్ అయితే వస్తుంది, యాడ్ని చూస్తే చూడొచ్చు, లేకుంటే మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకున్నాను అనుకోండి యాప్ మళ్ళీ వచ్చేస్తుంది. మొత్తం అంత 100% అయిపోయాక సేవ్ అని చేసుకుంటే మనకు అది గ్యాలరీలో ఓపెన్ అవుతుంది. తర్వాత మనం యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ షేర్ అయితే చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.